హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి డాజ్ కాయిన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను. డాజ్ కాయిన్ అనేది ఒక 1 month బ్యాక్ లో మనం ఏ విధంగా స్ట్రాటజీ యూజ్ చేసాం, అక్కడ నుంచి ప్రైస్ ఏ విధంగా పెరిగింది, వాటన్ని గురించి ఏంటంటే క్లియర్ గా అయితే తెలుసుకోండి. ఈ వీడియో అయితే ఇప్పుడు చేసింది కాదు, మనకు 1 month బ్యాక్ అయితే మనం 2 months బ్యాక్ ఏదైతే డాజ్ కాయిన్ అయితే ట్రేడ్ అవుతుందో బాటమ్ లో, అప్పుడు నేను కొన్ని స్ట్రాటజీ అయితే ఇచ్చాను. ఇవన్నీ చూసుకొని కొద్దిగా అయితే మీరు నేర్చుకోవచ్చు. అందుకోసం అనేది వీడియో అయితే పెడుతున్నాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. హాయ్ గాయస్, ఇప్పుడు టాపిక్లో వచ్చేసి డాజ్ కాయిన్ గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. డాజ్ కాయిన్ అనేది ఒక మిడ్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఒక రిస్క్ ట్రేడ్ ఉంటుంది అండ్ ఒక సేఫ్ ట్రేడ్ అయితే ఉంటుంది. రెండైతే చెప్తాను, మీరు దాని తగ్గట్టు ఏంటంటే ప్లాన్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్పాను, ఒక రిస్క్ ట్రేడ్ ఉంటుంది, ఒక సేఫ్ ట్రేడ్ అయితే ఉంటుంది. ఎవరు రిస్క్ తీసుకున్నాలో ఆ జోన్లో అయితే బ్లైండ్గా అయితే ఎంటర్ కండి. లేదు మేము సేఫ్ సైడ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఒక స్ట్రాటజీ చెప్తాను. ఫస్ట్ చూసుకుని అయితే రిస్క్ చెప్తాను. రిస్క్ చూసుకున్నట్లయితే మీరు ఈ 3 డాటెడ్ లెవెల్స్లో అనేది ఎక్కడ దొరికినా మీరు ఏంటంటే బ్లైండ్గా బై చేయండి. ఖచ్చితంగా ఈ 3 లెవెల్ ఎక్కడ దొరికినా మీరు ఏంటంటే బై చేసుకోండి. లేదు సేఫ్ సైడ్ పెట్టాలనుకున్నానంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డాటెడ్ లైన్స్ దగ్గర నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇదేంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే చెక్ చేస్తారు. మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఆ విధంగా ట్రేడ్ చేయాలి. లేకుంటే మాత్రం ప్రైస్ అనేది మూవ్ అయిన తర్వాత నేను ఏం చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే డాటెడ్ లైన్కి వస్తుంది. మనకి మ్యాక్సిమం ఏంటంటే సండే లోపల రావచ్చు. వచ్చిన తర్వాత ప్రైజెస్ అనేది దీనిపైన మళ్ళీ ఓపెన్ అయిందంటే అప్పుడు ఎంటర్ కాండి. అది సేఫ్ సైడ్ అయితే ఉంటుంది. అప్పుడు 100% కన్ఫర్మ్ అవుద్ది. మార్కెట్ ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. లేదు మేము రిస్క్ తీసుకుంటాం, మంచి బాటంలో ఎంట్రీ కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఏంటంటే ఈ 3 డాటెడ్ లైన్లు ఎక్కడ దొరికినా మీరు యాడ్ చేసుకోండి. డాటెడ్ లైన్స్ లెవెల్ అనేది రైట్ సైడ్లో కనబడుతూ ఉంటాయి, అవన్నీ చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రైజెస్ అనేది కిందటిసారి ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయిందంటే ఎస్ కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ఇంక్రీజ్ అయింది, ప్రైస్ ఒక రీసెట్ అయింది, కరెక్ట్గా ఈ డాటెడ్ లైన్ని హోల్డ్ చేసింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే అదే డాటెడ్ లైన్ దగ్గర నుంచి దాదాపుగా ఎంత ఇంక్రీజ్ అయింది, 55% ఏంటంటే ఇన్స్టెంట్గా ఇంక్రీజ్ అయింది. కాబట్టి అందుకోసం అయితే చెప్తున్నాను, ఒక ఎంట్రీ అయితే మనకైతే ఉంటుంది. నేనైతే లాంగ్ టర్మ్కి డాచ్ కాయిన్ ఉంటున్నాను కాబట్టి ఇలాంటి డిప్స్ అనేది నాకు దొరికిన ప్రతిసారి నేను యాడ్ చేస్తాను. ఒకవేళ దీనికన్నా ప్రైజెస్ అనేది డౌన్ అవుతే మనకి ఖచ్చితంగా ఏంటంటే ఇంకా ఎలాంటి ఎంట్రీ అయితే తీసుకున్నావు డాచ్ కాయిన్లో, ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ అయితే ఉంది, లిక్విడ్ తీయాలి. మ్యాక్సిమం ఏంటంటే ఈ లిక్విడ్ లెవెల్ చూసుకున్నట్లయితే ఈ లెవెల్ మ్యాక్సిమం ఈ వీటి బిలోలో అయితే ట్రేడ్ అవుద్ది. ఇప్పుడైనా కావచ్చు, కొద్దిగా టైం అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లెవెల్లో హోల్డ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచే వెళ్ళిపోద్ది. లేదు ఈ లిక్విడ్ కోసం అయితే ప్రైజెస్ అనేది వచ్చిందంటే మాత్రం వీటికన్నా బిలో ఉండే నేను ఖచ్చితంగా ఎంట్రీ అవుతాను. అది ఇంకా మనం లాంగ్ టర్మ్లో 100% బై చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైజెస్ అనేది ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రేంజెస్లో అయితే ఎంటర్ అవుతాయి. మీకు టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ టార్గెట్ అయితే చూసుకున్నట్లయితే 0.18266, నెక్స్ట్ టార్గెట్ చూసుకున్నట్లయితే 0.20593 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 0.23787. ఈ 3 లెవెల్ దగ్గర మీరు ఎగ్జిట్ కావచ్చు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. ఇవి దీన్ని ఇంక్రీజ్ అవుతే సెకండ్ టార్గెట్ ఇంక్రీజ్ అవుతే థర్డ్ టార్గెట్, ఈ విధంగా పెట్టుకోండి. ఇంక్రీజ్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ టార్గెట్ నుంచి అయితే మీరు ఎగ్జిట్ కావడం అయితే స్టార్ట్ చేయండి. ఇది స్ట్రాటజీ. అండ్ నేను డాచ్ కాయిన్ లాంగ్ టర్మ్ ఉన్నాను కాబట్టి ఈ జోన్లో కూడా నేను ఎలాంటి ఎగ్జిట్ అయితే చేయను. నా పరంగా వేరే స్ట్రాటజీలో ఉన్నాను. మీరు షార్ట్ టర్మ్ పర్పస్ అయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ట్రేడ్ చేయండి. లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే ఉంటే మీకు లాంగ్ టర్మ్ పర్పస్కి ఎక్కడ దాకా వెళ్తుందో నాకంటే ఒక ఐడియా ఉంది. నేను దాని పరంగా అయితే ట్రేడ్లో అయితే ఉన్నాను. ఓకే గైస్, ఎవరికైతే ఈ బుల్రాన్లో కొద్దిగా ఎక్కువ మనీ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే 10,000 అమౌంట్ ఉందో ఇయర్లీ 50,000 నుంచి 1 lakh అయితే చేస్తాను. 1 lakh కన్నా ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉందో వాళ్ళకి 7x నుంచి 10x దాకా అయితే వాళ్ళ పోర్ట్ఫోలియో అయితే ఇంక్రీజ్ చేస్తాను. వితిన్ 4 months లో అయితే మనకు కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఒకటే కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుండా మల్టిపుల్ చైన్లో అయితే మనం కాయిన్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా స్ట్రాటజీ అయితే ఇచ్చానో ఇలాంటి కాయిన్స్ అనేది మీకు స్పాట్లో అయితే సిగ్నల్ ఇస్తాను. అలాంటి విషయాలన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్ నా నెంబర్ అయితే ఉంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. ఎందుకంటే బుల్రన్ అనేది చాలా క్లోజ్లో అయితే ఉంది. ఒకసారి బుల్రన్లో మనకి ఆల్ట్ కాయిన్స్లో మనీ అనేది వెళ్ళడం అయితే జరిగిందంటే ఇంకా ఆల్ట్ కాయిన్స్ అయితే ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అయితే తొందరగా అయితే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.